మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సార్, మనకి పిఆర్ అకాడమీ అనేది రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సో ప్రధానంగా రాబో నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సిలో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీస్కి సంబంధించి ఉన్నటువంటి పేపర్ 2కి సంబంధించి, అదే ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2 సిలబస్ ఏమిటి అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం సార్. సో దానికి సంబంధించి హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థ అనేది మనకి మెయిన్స్లో పేపర్ 2 సార్. ప్రిలిమ్స్లో ఉంటుంది, బట్ అక్కడ స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ మెయిన్స్లో దీని యొక్క స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. సో ఇక్కడ బెనిఫిట్ ఏమిటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి, ప్రాథమిక ఎగ్జామ్కి మరియు మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఒకటే సార్ ఎండోమెంట్లో. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన విభాగాలు చూడండి సార్. రామాయణము, మహాభారతము, భాగవతము, హిందూ పురాణాలు 18 సార్. అదేవిధంగా దేవాలయ ఆగమాలు, ప్రతి దేవాలయానికి ఏదో ఒక ఆగమం, అంటే వైష్ణవము శైవం అని ఉంటుంది, ఎలా నిర్మించబడ్డాయి, మూల విరాట్ ఎవరు అన్న ఆధారంగా నిర్మాణ క్రమాన్ని వివరిస్తుంది ఆగమాలు అనేవి. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగల గురించి మనకి టాపిక్లు ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ఉండే 7th టాపిక్ ఏమిటంటే వైదిక సంస్కృతి ప్రస్తుతం ఉన్నటువంటి అంశం ఏమిటి. సో దాని ముందుది ఏమిటంటే హైందవ మత ధర్మ చరిత్రలో వివిధ తత్వాలు, అంటే తాత్వికులు ముందున్నటువంటి గొప్ప వాళ్ళు ఈ యొక్క హైందవ సంస్కృతి గురించి ఏం మాట్లాడారు అన్న అంశం ఉంటుంది సార్. అయితే మరీ ముఖ్యమైనది హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ. ప్రస్తుతము కుటుంబాలు అనేవి చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ అవడానికి గల కారణాలు ఏమి, వాటిపై ఏమి ప్రభావం చూపుతున్నాయి అన్న అంశం అనేది మనకు ఉంటుంది సార్. నెక్స్ట్ అతి ముఖ్యమైనది దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఆదాయ వనరులు. అంటే ప్రతి ఆలయము కూడా రన్ అవ్వాలి అంటే ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉండాలి సార్. సో మరి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ఆలయాలకు వచ్చే ఆదాయం ఏమిటి, ఇన్కమ్ సోర్సెస్ ఏమిటి, వాని అంశం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా సార్ కార్యనిర్వహణ అధికారి వచ్చినటువంటి ఆదాయాలని ఎంత మేరకు ఖర్చు చేయాలి, ముఖ్యమైనటువంటి ఖర్చులు ఏమిటి, సో అనే అంశం గురించి ఆ యొక్క ధర్మకర్త మండలితో లేదా ఆలయ పరిరక్షక కమిటీ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి అటువంటి కార్యనిర్వహణ అధికారి. ఇతనిపై ఉన్నటువంటి ఆ యొక్క అసిస్టెంట్ కమిషనర్, అతనిపై ఉన్న డిప్యూటీ కమిషనర్, ఆయనపై కమిషనర్, ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం అలియాస్ కార్యదర్శి, సిఎస్ అంటాం అనమాట. సో వీళ్ళ యొక్క ఛానల్ ఎలా వర్క్ అవుతుంది, మరి కార్యనిర్వహణాధికారికి న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఏవైనా వచ్చినట్లయితే ఎవరు తీరుస్తారు అన్నది ట్రిబ్యునల్స్ అనే దేవాదాయ ట్రిబ్యునల్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి 11 యూనిట్లు ఇచ్చాడు సార్. 12వ యూనిట్ ఏమిటంటే భూ రికార్డులు. అంటే గతములో స్వాతంత్ర్యం రాక పూర్వము ప్రతి దేవాలయం అభివృద్ధి కొరకు, నిర్వహణ కొరకు ఆనాటి ప్రభుత్వాలు అనగా జమీందారులు కానీ, భూస్వాములు కానీ, రాజకుటుంబాలు కానీ మాన్యాలని కొంతమేర భూములను ఇవ్వడం జరిగాయి, లేదా కొంత వంశ చరిత్ర కలిగిన వ్యక్తులు ఈనాములు కేటాయించారు. ఈనాం అనేది అరబిక్ పదం. ఈనాం అనగా అర్థము బహుమతి, అంటే ఆ వ్యక్తి నిర్వహణ చేస్తున్నందుకు గాను ఆలయానికి ఆ కుటుంబ సభ్యుల ద్వారా కొంత భూమి అనేది కేటాయించడం జరుగుతుంది. అటువంటి భూముల్ని ఎలా చట్టబద్ధం చేయాలి, వాటిని ఎలా స్వతంత్రించుకోవాలి, అంటే రేపే నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత నీ యొక్క విధి నిర్వహణ ఏమిటి అనేది ఈ 2 టాపిక్ల్లో ఉంటుంది సార్, 11 and 12లో. సో దానికి సంబంధించి ప్రధానంగా ఈవేళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ. దానికంటే ముందు చూడండి సార్, ఈ పిఆర్ అకాడమీ అనేది ప్రస్తుతం అందిస్తున్నటువంటి కోర్సులు ఏమిటి అన్న దానిలో సో మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లకు సరిపడే విధంగా కోర్సులు అనేవి ఉన్నాయి. ప్రధానంగా మనకి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 సంబంధించి పిఆర్ అకాడమీ అందిస్తున్నటువంటి ఒక బెనిఫిట్స్ చూసినట్లయితే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ అండ్ పేపర్ 1కి సంబంధించి 40,000 బిట్లతో కూడినటువంటి అంశం ఉంది సార్. అదేవిధంగా మనం గమనించినట్లయితే పేపర్ 2కి సంబంధించి 20,000 బిట్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాప్టర్ వైజ్ మెటీరియల్ సార్, ఇది ముఖ్యమైన సార్. మనకి ఇదే మెయిన్. ఇక్కడ మిగతా యాప్స్కి మన యాప్కి డిఫరెన్స్ ఏమిటంటే పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ ఇవ్వడం అనేది మరి ఏ యాప్లో కూడా మనకి ఇవ్వలేదు. ప్రతిదీ కూడా ప్రతి చాప్టర్కి సంబంధించి అంటే మనకి ఇక్కడ మీరు మెటీరియల్స్ పీడిఎఫ్ అనేది గమనిస్తే సుమారుగా 303 ఫైల్స్ అనేది, అంటే మహాభారతం, రామాయణం నుండి 12వ టాపిక్ అయినటువంటి భూ రికార్డుల వరకు కూడా ప్రతి టాపిక్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్,
మా అకాడమీ బుక్స్ నుండి సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు ఆల్రెడీ మేము అప్లోడ్ చేసాం, సుమారుగా 303 ఫైల్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు గమనించినట్లయితే సార్ ఇక్కడ టెస్ట్ సిరీస్ సంబంధించి ఆల్రెడీ 3681 మీకు అందించడం జరుగుతుంది సార్. మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేయండి. సో యాప్ను ఒకసారి విజిట్ చేయండి. సో ఈ యాప్లో మీకు ఆల్రెడీ కొన్ని డెమో క్లాసెస్, డెమో పీడిఎఫ్స్, డెమో ఆ యొక్క ఎగ్జామ్స్ కూడా మీకు పెట్టడం జరిగింది సార్. సో ప్రధానంగా ప్రతిదీ కూడా మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, తన యొక్క వివరణ లైట్గా ఉంటుంది. అదేవిధంగా మహాభారత ప్రాంతాలు మరియు ప్రదేశాలు అంటే మనకి ఎగ్జామినర్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనం గమనించినట్లయితే అతి ముఖ్యమైనది మహాభారతం పాత్రలు. అంటే ఇక్కడ మనకి పాత్రలు అనేసరికి మనం గమనించినట్లయితే వాస్తవానికి ఇక్కడ మనకి పరాశరుడు అదేవిధముగా పరాశరుడు మత్స్యగంధి వలన పుట్టినవాడు వ్యాసుడు వలన అంబికకు కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు, అంబాలికకు కలిగిన వాడు పాండురాజు, ఆ ఇంటి దాసితో కలిగిన వాడు విదురుడు. సో వీరికంటే ముందుగా వచ్చిన సంతానం ఏమిటంటే గాంగేయుడు, దేవవ్రతుడు, లేదా ఇతనికి మరో పేరు భీష్ముడు అంటాం. సో ఇటువంటి ప్రతి అంశమును కూర్చి మీకు ఆ పాత్రల రూపంలో వివరించడం జరిగింది. అంటే సత్యవతి క్యారెక్టర్ గురించి కానీ, లేదా శాంతనుడి గురించి కానీ, లేదా ప్రదీపుడు గురించి కానీ, లేదా మహాభీషుడు గురించి కానీ, ధర్మ, భీమన్, అర్జున్, నకుల, సహదేవులు వీరు అరణ్యవాసములో ఏ అరణ్యాలలో ఇక ద్వైతారణ్యంలో ఉన్నారా, కామికా అరణ్యంలో ఉన్నారా, ద్వైతారణ్యంలో ఉన్నప్పుడు వారి పరిస్థితి, అక్కడ కలిగిన విఘాతాలు ఏమిటి అన్న ప్రతి అంశము ఇక్కడ మీరు ప్రధానంగా గమనించినట్లయితే మహాభారతం అతి ముఖ్యమైన ద్రౌపది క్యారెక్టర్. సో ఈ ద్రౌపదికి లభించినటువంటి ఒక పుష్పము ఏది అంటే సౌగంధికా పుష్పము. ఈ సౌగంధికా పుష్పాలు ద్రౌపదికి ఏ అరణ్యంలో లభించాయంటే నరనారాయణ వనంలో లభించాయి. సో అక్కడ నుండి ముందుకు వెళ్ళినట్లయితే మనకి భీముడు యొక్క గర్వభంగం అనేది ఎలా జరిగింది అన్న అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా మీకు లింక్ చేస్తూ ఇవ్వడం జరిగింది సార్. ఈ పిఆర్ అకాడమీ యాప్ ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేయండి. మీకు ప్రతి అంశం నచ్చుతుంది. నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా పర్చేజ్ చేయండి. మీకు అందుకోసం ఈ యాప్లో డెమో వీడియోస్ అండ్ డెమో క్లాసెస్ కూడా మీకు ఉండడం జరిగాయి సార్. నెక్స్ట్ మనకి ఈ టాపిక్ ఏమిటంటే కుటుంబ వ్యవస్థ. మనం కుటుంబ వ్యవస్థ అనేటప్పుడు కేవలం కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం యొక్క నిర్వచనం తెలుసుకుంటున్నాం. మరి ఈ కుటుంబానికి లింకప్ చేసి దత్తత వారసత్వ చట్టం గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం సార్. కానీ ఎగ్జామినర్ మాత్రం పూర్తిగా కొన్ని అంశాలపై ఫోకస్ చేస్తున్నాడు. సో రేపు మనం సక్సెస్ అవ్వాలంటే మనకు తప్పనిసరిగా ఈ అంశాలు తెలిసి ఉండాలి సార్. కుటుంబ వ్యవస్థలో చూసినట్లయితే కుటుంబము నిర్వచనము అన్న అంశం తెలియాలి సార్. హిందూ తత్వశాస్త్రం గురించి మీకు తెలియాలి, హిందూ సమాజం గురించి తెలుసుకోవాలి. అప్పుడే మాత్రం మనకి ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ అనే సత్యం అవుతుంది సార్. సెకండ్ వన్ ఏమిచ్చాడు, వివాహము. సో వివాహాలు అనగానేమి, వివాహాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి అంటే ప్రధానంగా 2 వర్గాలుగా విభజిస్తాం. మనువు చెప్పినట్లయితే 8 రకాలుగాను, వర్ణ వ్యత్యయము అంటే కులము లేదా మతము ఆధారంగా తీసుకున్నప్పుడు 2 రకాలుగా తీసుకుంటాం, అనులోమ అండ్ ప్రతిలోమ. అదేవిధంగా హిందూ వివాహాన్ని ప్రభావితం చేస్తున్న కారకాలు, ప్రస్తుతము ఈ మ్యారేజ్ సిస్టంపై పడుతున్న ఈ యొక్క బయట ఫ్యాక్టర్స్ ఏమిటి, అవుటర్ ఫ్యాక్టర్స్ ఏమిటి ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దానికి అప్పుడు మాత్రం మనకి ఏంటి కంప్లీట్ అవుతుందంటే వివాహము అనేది కంప్లీట్ అవుతుంది సార్. మోస్ట్ ఇంపార్టెంట్ దత్తత చట్టం. సో కుటుంబానికి మనకి ఎప్పుడూ కూడా సభ్యులు ఉండాలి. సభ్యులు కొత్తవారు కానీ లేదా మన తరం రావాలి అంటే తప్పనిసరిగా వివాహం అయి ఉండాలి. కొన్ని సందర్భాల వివాహం జరిగినప్పటికీ కూడా కొంతమందికి సంతానం అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళు వారి వంశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి సో దత్తత అనేది తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే సార్ దత్తత తీసుకున్న కొన్ని రోజులకి వాళ్ళకి సంతానం కలిగినట్లయితే ఈ దత్తత తీసుకున్న వ్యక్తిని విడిచిపెట్టడం కానీ లేదా ఆ వ్యక్తిని కూలీగా మార్చే సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. సో అది 1956 చట్టం వచ్చిన తర్వాత దాని యొక్క వ్యవస్థ అనేది బాగా రద్దు అయిపోయింది సార్. అటువంటివి ఏమీ లేవు. సో మరి ఈ 1956 హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం ఏం చెప్తుంది, దానిలో ఏ అంశాలు ఉన్నాయి, అసలు దత్తత అంటే ఏమిటి అనే అంశం గురించి పూర్తిగా ఉంటుంది. వారసత్వ చట్టం అనేది 1956లో చేయబడింది సార్. దీన్ని సవరించింది ఎప్పుడంటే 2005లో సవరించడం జరిగింది. 1956లో స్త్రీ పురుషుల మధ్య హక్కుల భేదం అనేది ఉండేది. 2005 నాటికి హక్కులు సమానంగా మారాయి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా సమాన స్థాయిలో పంచుకోవడం జరిగింది. సో ఇది జరగకముందు రాష్ట్ర సవరణ కర్ణాటక గవర్నమెంట్ చేసింది సార్. దాని యొక్క ఇంపాక్ట్ మనం చదవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా కుటుంబ వ్యవస్థ అన్నప్పుడు మనకి ఏ టాపిక్స్ తెలిసి ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థలో ఈ 3 సబ్ థీమ్స్ తెలిసి ఉండాలి.
వివాహంలో ఈ 3 తెలిసి ఉండాలి, దత్తత చట్టంలో ఈ 7 అంశాలు లేదా 8 అంశాలు ఉన్నట్లయితే మనం ఒక యాస్పిరెంట్గా పూర్తి అంశాన్ని మన దగ్గర ఉన్నట్లుగా రేపు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఎక్కడ బిట్ అనేది మనకి అస్సలు పోదు సార్ టాపిక్ నుండి. సో చూడండి మరి దీనికి సంబంధించి మనకి ఏమేమి ఎలా అడుగుతున్నాడు బిట్లు వాటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే తల్లిదండ్రులు మరియు వారి అవివాహిత పిల్లలతో మాత్రమే కూడినటువంటి కుటుంబాన్ని ఏమంటున్నామంటున్నాడు అంటే భార్యాభర్త మరియు పెళ్లి కాని పిల్లలు కలిసి ఉంటే ఆ కుటుంబం ఏమిటి అంటే సార్ వ్యష్టి కుటుంబము లేదా కేంద్రక కుటుంబము లేదా దీనికే చిన్న కుటుంబము అంటున్నాం సార్. దీనికి ఏమంటున్నాం చిన్న కుటుంబం సార్. మరి సమిష్టి లేదా ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటంటే ఒక కుటుంబంలో 3 లేదా అంతకంటే ఎక్కువ తరాల వారు అనగా నేను, నా యొక్క తండ్రి, నా యొక్క తాత, నా యొక్క సంతానము, ఇది ఏ కుటుంబ వ్యవస్థ అవుతుందంటే ఉమ్మడి కుటుంబం అవుతుందండి. అర్థమవుతుందా సార్? మరి చిన్న కుటుంబం అంటే నేను, నా భార్య, నా ప్లస్ సంతానము ఉన్నట్లయితే ఆ కుటుంబం ఏమవుతుందంటే చిన్న కుటుంబం అవుతుంది. అదే మనకు వచ్చిన అడిగాడు తల్లిదండ్రులు అనగా నేను, నా భార్య, వారి అవివాహిత పిల్లలు పెళ్లి కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు సంతానము, నా కొడుకో కూతురో లేదా 2 కూతురు ఎవరు ఉంటారు కదా, సో వాళ్ళనే నా సంతానం. మా నలుగురమే ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని ఏమంటామంటే వ్యష్టి కుటుంబము లేదా కేంద్రక కుటుంబం అని చెప్తున్నాం సార్. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సార్ వంశ పారంపర్యం తండ్రి వైపు నుండి గుర్తించబడే కుటుంబ వ్యవస్థను ఏమంటారు అన్నాడు. తండ్రి వైపు నుండి గుర్తించబడే కుటుంబ వ్యవస్థ అంటే ఇక్కడ ప్రధానంగా 2 కుటుంబ వ్యవస్థలు ఉంటాయి సార్. ఒకటి మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ, 2 పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. వరుడు ప్లస్ వధువు వీళ్ళని మనము భార్యాభర్తలు అంటాం సార్. ఇక్కడ వివాహ అనంతరం ఈ యొక్క కుటుంబ సభ్యులతో పాటుగా మన యొక్క వరుడు కుటుంబానికి వచ్చినట్లయితే వరుడు కుటుంబానికి అంటే వివాహ అనంతరం ఈ కొత్తగా పెళ్ళైనటువంటి ఈ వధువు వరుడితో పాటుగా వరుడి ఇంటికి వచ్చి నివాసం ఉండి అక్కడ తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఆ కుటుంబాన్ని ఏమంటామంటే పితృస్వామిక వ్యవస్థ అంటామండి. ఏమంటాము? పితృస్వామిక అంటాము. లేదా వరుడు వధువు ఉన్నారు సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వివాహ అనంతరం వరుడు వధువు ఇంటికి వెళ్ళి నివాసం ఉండి అక్కడ వంశాన్ని అభివృద్ధి చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే మాతృస్వామిక వ్యవస్థ అంటాం సార్. సరే గమనించాలి. కొత్తగా పెళ్ళినటువంటి జంట పెళ్లి కొడుకు ఇంటికి వస్తే అక్కడే ఉండిపోతే పెళ్లి కొడుకు ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుంటే అది పితృస్వామిక వ్యవస్థ అని, కొత్తగా పెళ్ళైన జంట పెళ్లి కూతురు ఇంటిలో ఉన్నట్లయితే అక్కడే నివాసం ఏర్పాటు చేసి అక్కడే వంశాన్ని అభివృద్ధి చేసుకుంటే దాన్ని ఏమంటామంటే మాతృస్వామిక వ్యవస్థ అంటామండి. బట్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? తండ్రి వైపు నుండి అన్నాడు. అనగా ఆన్సర్ ఏమవుతుందంటే పితృస్వామిక వ్యవస్థ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ సమాజం యొక్క ప్రాథమిక సామాజిక యూనిట్ మన ఇప్పుడు శరీరం ఉంది, దీనికి సంబంధించి ప్రధాన ఆధారం సెల్ కణము అంటాము. ప్రతి ఒక వ్యవస్థకి కూడా ఒక క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అనేది ఉంటుంది. సో అదే రకముగా ఈ సమాజానికి ప్రధానంగా తీసుకుంటే ప్రాథమిక సామాజిక యూనిట్ ఏమిటి అంటే కుటుంబం సార్. కుటుంబం లేకుండా సమాజం అనేది ఏర్పడదు. సో ఈ కుటుంబ వ్యవస్థ లేకుండా మతము అనేది కూడా ఉండదు సార్. సో కాబట్టి ఇక్కడ సమాజంకి ప్రాథమిక యూనిట్గా దేన్ని తీసుకుంటామంటే కుటుంబం అనే అంశాన్ని తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడానికి క్రింది వాటిలో ఏది కారణం అంటున్నాడు సార్. ఆప్షన్ ఏ కుల వ్యవస్థ, ఆప్షన్ బి నిరక్షరాస్యత, ఆప్షన్ సి పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ, ఆప్షన్ డి వ్యవసాయంపై ఆధారపడటం అనేది. సరే ఇక్కడ గమనిస్తే ప్రస్తుతము ఆధునిక భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది లేదు సార్. ప్రస్తుతం అన్నీ కూడా చిన్న లేదా కేంద్రక కుటుంబాలే ఉంటున్నాయి. సో దీనికి గల కారణం ఏమిటంటే ఎప్పుడైతే భారతదేశంలో పారిశ్రామికీకరణ పట్టణీకరణ ప్రారంభమైందో వలసలు అనేవి ప్రారంభమయ్యాయి సార్. ఏం ప్రారంభమయ్యాయి? వలసలు. సో వలసలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో సో ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాల నుండి కొత్త సమాజాల వైపు ఆధునిక అడుగుల వైపు కుటుంబాలు వలస వెళ్ళడం వలన సో గ్రామీణ స్థాయిలో తల్లిదండ్రులు ఉండిపోతున్నారు,
పట్టణాలలో పిల్లలు ఉంటున్నారు. సో ఆటోమేటిక్గా వీరికి అంతరం అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఉమ్మడి కుటుంబం అనేది ఇప్పుడు ఏమైంది, విడిపోతూ ఉంది రోజు రోజుకి కొన్ని మార్పుల వలన. సో దానికి కారణం ఏమిటంటే కేవలము పారిశ్రామికీకరణే ప్రధాన కారణం సార్. సో పారిశ్రామికీకరణ లేదా దీనికి పట్టణీకరణ లేదా కొన్ని సందర్భాలలో నగరీకరణ అంటాడు సార్. సో ఈ మూడింటి వలనే ఇప్పుడు ప్రజెంట్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది క్షీణిస్తుంది. సో ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడటం ఉంటే ఆ యొక్క హ్యూమన్ పవర్ మానవ వనరులు అనేది ఉండాలి సార్. సో ఉండాలి అంటే అప్పుడు ఏమి ఉమ్మడిగా ఉండేవాళ్ళు. బట్ నవేడేస్ ఈ యొక్క అగ్రికల్చర్పై ఆధారపడే వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతుంది. కాబట్టి కారణం పారిశ్రామికీకరణ. సో అందువలన మానవ వనరులతో అంత అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా స్పర్ధలు అనేవి పెరిగి కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అవుతుంది సార్. సో అందుకే కుటుంబ వ్యవస్థ క్షీణించడానికి ప్రధాన కారణం ఏది అంటే పట్టణీకరణ. నెక్స్ట్ చూడండి సార్, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కట్నం లేకుండా యోగ్యుడైన వరుణుని లేదా పెళ్లి కొడుకును ఆహ్వానించి వస్త్రాలతో అలంకరించిన కన్యను దానం చేయడం ఏ వివాహంగా అంటున్నాడు సార్. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. గాంధర్వ వివాహం, అసుర వివాహం, బ్రహ్మ వివాహం, దైవ వివాహం. సరే గమనిస్తే మనకి హిందూ సమాజంలో ప్రాథమికంగా ఉన్నటువంటి వివాహ వ్యవస్థల్లో మనుస్మృతి లేదా మనువు చెప్పినట్లుగా మనకున్నవి 8 రకాలైనటువంటి వివాహ వ్యవస్థలండి. వాటిని అష్ట వివాహ వ్యవస్థలు అంటాము. ఒకటి ఏది అంటే బ్రహ్మ వివాహం, 2 దైవ వివాహం, 3 హర్ష వివాహం, 4 ప్రజాపాత్య వివాహం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5 గాంధర్వ వివాహం, 6 అసుర వివాహం, 7 రాక్షస వివాహం, 8 పైశాచిక వివాహం. సరే గమనించాలి ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రాథమిక అంశాలలో. సరే ఇక్కడ బ్రహ్మ వివాహం అంటే ఒకే స్థాయి ఒకే వర్ణానికి చెందినటువంటి పెళ్లి కొడుకు తరపు తల్లిదండ్రులు పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకొని 2 కుటుంబాలు సఖ్యత పొందాయి అన్న తర్వాత చేసుకునే వివాహం ఏది అంటే బ్రహ్మ వివాహం. దైవ వివాహం అంటే ఇంటి యజమాని అయిన నేను ఇంటిలో యజ్ఞమో క్రతువో ఏదో నిర్వహించాను, ఆ యొక్క ఋత్వికుడికి అనగా పురోహితుడికి లేదా బ్రాహ్మణుడికి దక్షిణ అనేది ఇవ్వాలి. నేను దక్షిణ ఇవ్వలేని సందర్భంలో నా ఇంటిలో ఉన్నటువంటి కన్యను ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేసినట్లయితే ఆ వివాహం ఏమవుతుందంటే దైవ వివాహం అవుతుంది. సరే గమనించాలి. హర్ష వివాహము అంటే వధువు యొక్క అంటే వధువు తల్లిదండ్రులకు వరుడు పాడి సంపదను ఇవ్వాలి, అనగా ఆవును కానీ ఎద్దులను కానీ ఇచ్చి ఆ వధువును తెచ్చి వివాహం చేసుకున్నట్లయితే అదేమవుతుందంటే హర్ష వివాహం అవుతుంది. ప్రజాపత్య వివాహము ఎటువంటి కట్న కానుకలు లేకుండా జరిగే వివాహం ఏది అంటే ప్రజాపత్య వివాహం అండి. నెక్స్ట్ గాంధర్వ వివాహము ఆకర్షణే కేంద్రముగా అబ్బాయికి అమ్మాయికి మధ్య ఆకర్షణ ఉంటుంది, తల్లిదండ్రుల పాత్ర ఉండదు. నెక్స్ట్ అసుర వివాహము సరే ఇది వధువు యొక్క తల్లిదండ్రులకు ధనమిచ్చి చేసుకునే వివాహము అసుర వివాహము. రాక్షస అంటే బలవంతంగా ఆ కన్యకు ఇష్టం లేని సందర్భంలో మత్తు పదార్థాలు ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్లి చేసుకునే వివాహాన్ని ఏమంటామంటే బలవంతపు వివాహాలన్నీ కూడా రాక్షస వివాహాలండి. పైచాచిక ఆ కన్యామణి నిద్రిస్తున్న సందర్భంలో ఆమె మెడలో తాళి కట్టడము కానీ లేదా ఆ కన్య మానసికంగా బలహీనురాలై అంటే మందబుద్ధులు అంటాం కదండి, సో మానసిక వికలాంగులు లేదా మన గ్రామీణ స్థాయిలో పిచ్చి వాళ్ళు అంటాం. సో అలాంటి వారి మెడలో తాళి కట్టినట్లయితే ఆ వివాహాన్ని ఏమంటామంటే పైచాచిక వివాహం అంటాం సార్. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సార్ ప్రధానంగా గమనిస్తే కట్నం లేకుండా యోగ్యుడైన వరుణ్ణి ఆహ్వానించి, సో ఇక్కడ జరిగే ఆప్షన్స్లో మనం తీసుకున్నట్లయితే గాంధర్వ వివాహం, అసుర వివాహం, బ్రహ్మ వివాహం, దైవ వివాహం. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపించి 4గింటిలో ఈ 2 అవ్వాలి, బ్రహ్మ లేదా ప్రజాపత్య. సో ఆప్షన్లో ఏముంది ఇక్కడ మనకి బ్రహ్మ అనేది ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కట్నం లేకుండా యోగ్యుడైన వరుడు ఉండి వివాహం చేసుకుంటే అది ఏమవుతుందంటే బ్రహ్మ వివాహం అనేది అవుతుంది సార్. సో ఇవి మనకి ఈ 8 వివాహ వ్యవస్థల గురించి ఎవరు చెప్పారంటే మనుస్మృతి గ్రంథంలో. ఏ గ్రంథం అండి? మనుస్మృతి గ్రంథంలో చెప్పడం జరిగింది సార్. ఈ 4 కూడా ధార్మికమైన వివాహ వ్యవస్థలు, ఈ 4 అధార్మికం అంటే సమాజము అంగీకరించిన పద్ధతులు. ఈ 4 సమాజము అంగీకరించని
ఒప్పుకోలేదు ఈ 4గింటికి కూడా. ప్రస్తుతం ఈ తక్కువగా ఉన్నాయి, ఒక గాంధార వివాహం మినహాయిస్తే. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సార్, హిందూ వివాహంలో అగ్నిసాక్షిగా వధూవరుడు కలిసి 7 అడుగులు నడిచే అత్యంత ప్రధానమైన ఘట్టాన్ని ఏమంటున్నాము? 7 అడుగులు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? కన్యాదానమా, మాంగళ్యధారణ, పాణిగ్రహణమా, సప్తపదే. సో అగ్నిగుండం చుట్టూ ఆ యొక్క నూతన దంపతులు చుట్టూ నడవడాన్ని ఏమంటామంటే సప్తపది అంటామండి. ఏమంటాం సార్? సప్తపది. కన్యాదానం అంటే ఆ యొక్క కుమార్తె యొక్క వధువు యొక్క తల్లిదండ్రులు కుమారుడు అనగా పెళ్లి కొడుకు యొక్క పాదాలు కడిగి నీళ్లు పోసి, కొబ్బరి నీళ్ళతో కానీ నార్మల్ నీళ్ళతో కానీ పోసి నాతి చరామి అని ఇతని చేతుల్లో పెడతారు, అది కన్యాదానం. మాంగళ్యధారణ, మెడలో తాళి కడతారు కదా, అది నాయన. పాణిగ్రహం, చేతిలో చేతి వేసి చెప్పడం అనమాట పాణిగ్రహణం. సప్తపది అంటే యజ్ఞగుండం చుట్టూ 7 అడుగులు తిరగడాన్ని మనం ఏమంటామంటే సప్తపది అంటున్నాం సార్. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే వరుడు వధువు యొక్క తండ్రికి లేదా బంధువులకు ధనం ఇచ్చి ఆమెను వివాహం చేసుకునే పద్ధతిని ఏమంటున్నాం అన్నాడు సార్? పైశాచికన, రాక్షస, అసుర, అర్ష అంటే మనం ఒకసారి గమనించినట్లయితే నాన్న, ఇక్కడ పైశాచిక అంటే నిద్రిస్తున్నటువంటి స్త్రీను వివాహం చేసుకోవాలి, అది పైశాచిక. రాక్షస అంటే బలవంతంగా తీసుకువెళ్ళిపోవాలి, అది రాక్షస. హర్ష అంటే వధువు యొక్క తల్లిదండ్రులకు పాడి సంపద ఇవ్వాలి, ఆవు లేదా ఎద్దునివ్వాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? బంధువులకు ధనమిచ్చి అన్నాడు. ధనమిచ్చి చేసుకునే వివాహం ఏదైనా ఉంది అంటే అది అసుర వివాహమే. ధనమిచ్చి చేసుకునే వివాహం అసుర వివాహం. సార్ ప్రధానంగా ప్రస్తుతం ఈ పిఆర్ అకాడమీలో దసరా సందర్భముగా 50% ఆఫర్ అనేది నడుస్తుందండి. ఒకసారి మీరు పిఆర్ అకాడమీ యాప్ని సందర్శించి మీకు నచ్చిన కోర్సుని పర్చేస్ చేసే అవకాశం మీకు లభిస్తుంది. చాలా తక్కువ మొత్తంలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిందూ వివాహ సంప్రదాయాలలో ఒకే గోత్రానికి చెందిన స్త్రీ పురుషుల మధ్య వివాహాన్ని ఏమంటారు అన్నాడు సార్? అనులోమ, ప్రతిలోమ, సగోత్ర, సపిండ. సార్ ఇక్కడ గమనించినట్లయితే సార్, ఇక్కడ ప్రధానంగా మనకి వినిపిస్తున్నవి అనులోమ మరియు ప్రతిలోమ. సార్ మనకి భారతదేశంలో ఎప్పటి నుండో ఉన్నటువంటిది ఏమిటి అంటే వర్ణ వ్యవస్థ అండి. ఏమిటి? వర్ణ వ్యవస్థ. సార్ ఈ వర్ణ వ్యవస్థని ఆధారంగా చేసుకొని ఉండే వర్ణాలు మనకు 4 అండి. 1 బ్రాహ్మణ, 2 క్షత్రియ, 3 వైశ్య, 4 శూద్ర. సరే ఇక్కడ ఈ 4 వర్ణాలలో అగ్రవర్ణానికి చెందినటువంటి పురుషుడు నిమ్న వర్ణానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే, అగ్రవర్ణానికి చెందిన పురుషుడు నిమ్న వర్ణానికి చెందిన స్త్రీకి వివాహం చేసుకున్నట్లయితే ఇటువంటి వివాహాన్ని ఏమంటామంటే అనులోమ అంటామండి. ఏమంటాము? అనులోమ అంటాం. దీని క్వైట్ ఆపోజిట్. అగ్రవర్ణానికి చెందినటువంటి స్త్రీ నిమ్న వర్ణానికి చెందినటువంటి పురుషుడిని వివాహం చేసుకున్నట్లయితే ఈ వివాహాన్ని ఏమంటామంటే ప్రతిలోమ వివాహము అంటామండి. దీనికే మరో పేరు విలోమ వివాహము. సో ఇక్కడ మనకి ఈ ప్రస్తుత కాలంలో ఈ అనులోమ మరియు ప్రతిలోమ వివాహాల్లో ఏ వివాహాన్ని సమాజం అంగీకరిస్తుంది అంటే అనులోమ వివాహాన్ని అంగీకరిస్తుందండి. కానీ మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ బిట్ ఏమి ఇచ్చాడు చూడండి సార్. ఒకే గోత్రానికి చెందిన అన్నాడు. ఈ 2 కూడా వర్ణానికి చెందినవి, గోత్రానికి కాదు. సో ఇక్కడ మిగిలింది పిండము. ఈ పిండము అనేది మన యొక్క పితృదేవతలకు కర్మకాండ నిర్వహించేటప్పుడు జరిగేది అదే. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సగోత్ర వివాహం అనేది అవుతుందండి. ఏమవుతుంది? సగోత్ర వివాహం అనేది అవుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సార్ మనకున్న ఇంకో బిట్ ఏమిటంటే భారతదేశంలో హిందువులు దత్తత మరియు భరణానికి సంబంధించిన విషయాలను ప్రధానంగా ఏ చట్టం నియంత్రిస్తుంది అన్నాడు సార్? ఆప్షన్ ఏ హిందూ వివాహ చట్టం 1955, భారతీయ వారసత్వ చట్టం 1925, హిందూ దత్తత మరియు భరణ చట్టం 1956, గార్డియన్స్ మరియు వార్డ్స్ చట్టం 1890. సార్ దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే దత్తత మరియు భరణానికి సంబంధించి ఉన్నది హిందూ దత్తత మరియు భరణ చట్టం 1956 అనేది రైట్ ఆన్సర్ సార్. హిందూ వివాహ చట్టం ఏం చెప్తుంది 1955 అంటే ఒక కుటుంబంలో
స్త్రీ పురుషుడు కలిసి జీవించడము మరియు మొదటిసారి భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు ఇదండి విడాకులు అనే మాటని ఏ చట్టంలో మనకు కనిపిస్తుందంటే 55లో అండి. అంటే ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా ఏ చట్టము ప్రకారం అంటే 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అండి. సో ఇక్కడ భారతీయ వారసత్వ చట్టం 1925 అనేది ఆ యొక్క ఆస్తుల గురించి చెప్తుందండి. సో గార్డియన్స్ మరియు వార్డ్స్ చట్టం అనేది ఏం చెప్తుందంటే ఒక పిల్లవాడికి దత్తత తీసుకోబోయే వ్యక్తి ఏ రకమైన లక్షణాలు కలిగి ఉండాలి అన్న చెప్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే దత్తత మరియు భరణానికి సంబంధించి అన్నాడు కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ హిందూ దత్తత మరియు భరణ చట్టం 1956 అనేది చెప్తుంది సార్. సో మనకి గమనించినట్లయితే హిందూ వివాహ చట్టం 1955 తర్వాత భారతీయ వారసత్వ చట్టం 1955 దీనికి సవరణ ఎప్పుడు జరిగాయంటే 2005లో జరిగాయి సార్, గమనించాలి. సో అప్పుడే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పూర్తి హక్కులను రావడం జరిగాయి సార్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరో అంశం ఏమిటంటే హిందూ దత్తత మరియు భరణ చట్టం 1956 ప్రకారం ఒక హిందూ పురుషుడు ఒక ఆడపిల్లను దత్తత తీసుకోవాలంటే అతనికి మరియు దత్తత తీసుకునే అమ్మాయికి మధ్య కనీస వయస్సు వ్యత్యాసం ఎంత ఉండాలి అన్నాడు సార్. సార్ ఇక్కడ దత్తత అనేది దేన్ని ఉద్దేశిస్తుంది అంటే సార్ తండ్రి లేదా తల్లి పాత్రను ఉద్దేశిస్తుందండి. తల్లి లేదా తండ్రి పాత్రని. ఇప్పుడు నేనున్నాను సార్, నా యొక్క వయసుతో సంబంధం లేకుండా నేను దత్తత తీసుకుంటాను ఒక 21 సంవత్సరాల అమ్మాయిని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నేను పక్కన వెళ్తే సో మా ఇద్దరి మధ్య రిలేషను తల్లి కూతురు ఉండదండి, తండ్రి కూతురుగా ఉండదు. సో వేరొక అర్థం రావడం జరుగుతుంది. సో ఇటువంటి అర్థాలు ఉండకూడదు. దత్తతకి ఒక రకమైనటువంటి న్యాయము, దానికి ఒక అర్థం ఉండాలి అంటే తప్పనిసరిగా తీసుకోబోయే వ్యక్తికి ఆ గ్రహించబడే అమ్మాయి లేదా అబ్బాయికి మధ్య ఇంత వయస్సు గ్యాప్ ఉండాలని మనకి 1956 యాక్ట్ అనేది చెప్తుంది సార్. సార్ గమనించినట్లయితే ఒక మేల్ పర్సన్ ఎవరిని దత్తత తీసుకోలేడు అంటే ఆడపిల్లని దత్తత తీసుకోలేడు అండి ఎప్పటికీ కూడా, గమనించాలి. సో సింగిల్ మేల్ నేనున్నాను, సో నా కుటుంబ అవసరాల కోసం ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంటానంటే ప్రభుత్వం అంగీకరించదు. సో నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకునే రైట్ నాకు ఉంది. కానీ అదే అమ్మాయిల విషయానికి వచ్చినట్లయితే ఆడపిల్లని దత్తత తీసుకోగలరు, మగ పిల్లవాడిని దత్తత తీసుకోగలరు. కానీ తీసుకునే ఆ అమ్మాయికి తీసుకోబోయే సంతానానికి మధ్య కనీస వయస్సు ఎంత ఉండాలి అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 21 సంవత్సరాలు ఉండాలండి. ఎంత ఉండాలండి? 21 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నేను దత్తత తీసుకోబోయే అబ్బాయికి 1 సంవత్సరం ఉన్నట్లయితే నేను దత్తత తీసుకునే గ్రహీతకు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటాడు సార్? 22 సంవత్సరాలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ దత్తత చట్టం ప్రకారము చెల్లుతుంది, లేనట్లయితే చెల్లదు. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చట్టబద్ధమైన దత్తత తరువాత దత్తత తీసుకున్న బిడ్డకు ఎవరి ఆస్తిపై హక్కు ఉంటుంది? దత్తత తీసుకున్న తరువాత ఎవరి ఆస్తిపై అంటే ఇక్కడ గమనించినట్లయితే ముందు తరువాత గమనించాలి సార్. దత్తతకు ముందు అంటే ఎవరైతే కన్నారో, ఎవరైతే బయలాజికల్ పేరెంట్స్ ఉన్నారో వారి పూర్తి హక్కులు ఈ వ్యక్తికి ఉంటాయి, ఎక్స్ అనే వ్యక్తికి. కానీ ఈ అబ్బాయి దత్తత తీసుకున్న తర్వాత ఒక నూతన దంపతులు వస్తారు, అమ్మా నాన్న. సో అప్పటి నుండి ఈ ఎక్స్ అనేవాడు పూర్తిగా ఎవరైతే దత్తత తీసుకున్నారో వారికి చెందినవాడే. తన ముందు పెంచినటువంటి తనకు కన్నటువంటి జీవశాస్త్రపరంగా ఆ యొక్క బయలాజికల్ ఫాదర్స్ లేదా పేరెంట్స్కి వీడు చెందడు. పూర్తిగా ఎవరికి చెందుతాడంటే ఎవరైతే దత్తత తీసుకున్నారో ఆ కుటుంబంలోనే శాశ్వత సభ్యుడిగా ఉంటాడు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా శాశ్వత సభ్యుడిగా ఉన్నాడు అంటే ఎవరికి మరి ఇక్కడ చెందుతాడు అంటే కేవలం దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిపై మాత్రమే హక్కు కలిగి ఉంటాడు తప్ప జన్మనిచ్చిన బయలాజికల్ పేరెంట్స్ పైన ఎటువంటి హక్కులు వీడికి ఉండవు. ఏ చట్ట ప్రకారం అంటే 1956 దత్తత మరియు భరణ చట్టం ప్రకారంగా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ హిందూ దత్తత మరియు భరణ చట్టం ప్రకారం కింది వారిలో ఎవరు దత్తత ఇవ్వడానికి అర్హులు కారు అన్నాడు సార్. ఇక్కడ ఎవరు అర్హులు కారు అన్నాడు సార్. ఇక్కడ పిల్లల తండ్రి ఇవ్వగలడు, పిల్లల తల్లి ఇవ్వగలదు సార్, పిల్లల సంరక్షకుడు ఇవ్వగలడు అంటే న్యాయబద్ధంగా ఉంటే. ఎవరు ఇవ్వలేడంటే పిల్లల సోదరుడు.
నాకు ఒక చెల్లి ఉంది సార్, మా ఇద్దరికి ఆర్థిక పరిస్థితులు బాగులేవు, మా చెల్లిని ఎవరైనా దత్తత తీసుకోండి అంటే చట్ట ప్రకారం ఇది చెల్లదండి. సో నేను దత్తత ఇవ్వాలంటే ఎవరిని ఇవ్వగలను? నా కూతుర్ని కానీ నా కొడుకుని కానీ ఇవ్వగలను. లేదా నేను ప్రాపర్గా ఒక వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో ఆ తల్లిదండ్రులు మరణించిన వ్యక్తికి చట్ట ప్రకారం ఆశ్రయం కలిగిస్తే ఆ చట్ట ప్రకారమే నేను ఆ యొక్క రిఫరెన్స్ కౌన్సిల్ ద్వారా వాళ్ళకి చేరవేయగలను తప్ప యథేచ్ఛగా చేరవేసే హక్కు నాకు లేదు. సో ఇక్కడ మనకి బిట్టేమిచ్చాడు? హిందూ దత్తత మరియు భరణ చట్ట ప్రకారం కింది వారిలో ఎవరు దత్తత ఇవ్వడానికి అర్హులు కారు అన్నాడు సార్. పిల్లల యొక్క రిలేషన్ అంటే ముఖ్యంగా సిస్టర్ అండ్ బ్రదర్స్ ఎవరు ఉంటారో వారికైతే అటువంటి రైట్ అనేది మన భారత ప్రభుత్వం కల్పించలేదు సార్. సో ఇది మనకి ప్రధానంగా గమనిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడిస్తున్న బిట్స్ ఎలా ఉన్నాయి సార్. సో మనం కూలంకుషంగా అన్ని అంశాలు కూడా తెలుసుకున్నప్పుడే పూర్తి సక్సెస్ అనేది సాధించగలం. సో వీఆర్ హోప్. సో మరి బాగా ప్రిపేర్ అవుతారని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.